అమ్మా? ఇస్తలేడు. ఆ? ఉహు. ప్రజాపాలన అంటుండు, పథకాలు వస్తున్నాయా మరి? ఏ పథకాలు లేవు, ఒక బస్సు ఒకటి పెట్టిండు మాకు. ఆ, ఉమ్. బస్సు ఒకటి పెట్టిండా? ఉమ్. బస్సు ఒక్కటే. ఎట్లుంది ఆ బస్సు అయినా? ఆ, ఇక బస్ అంటే ఇక పోతున్నాం వస్తున్నాంలే. ఆ, ఫుల్ పబ్లిక్. ఆ, ఇక మొగోళ్ళు మాత్రం తిడుతుర్రు, వాళ్ళకి సీట్లు కూడా దొరుకుతలేవు మేము ఎక్కటంలా. ఆ. మిమ్మల్ని తిడుతుర్రా? మరి తిట్టరా? ఆడోళ్ళని తిట్టరా? మీకు టికెట్ ఉండదు, మీరు సీట్లు ఇస్తలేరు అని వాళ్ళు కూడా తిడుతుర్రు. మరి అయ్యో నాత్రి సీరియల్ కట్టుకొని పోయిర్రు ఇంకా ఉమ్, మొగోళ్ళు. అవును, చీరలు కట్టుకొని ఆ, చేసేది. ఆ. అట్లా ఎందుకు మహిళలకి ఫ్రీ బస్ పెట్టి ఫ్రీ బస్ పెట్టిర్రు, ఇక వికలాంగోళ్ళు చీరలు కట్టుకొని పోయిర్రు. అంత అంటే వాళ్ళకి సీట్లు మంచిగా ఉండాలట అట్లా. మరి ఎందుకు ఫ్రీ బస్ పెట్టి బస్సులు ఇస్తలేడు రేవంత్ రెడ్డి? ఇక ఎందుకు వేస్తలేడు మరి. ఆడోళ్ళకు 2500 ఇస్తాండు, అవి కూడా లేవు. కళ్యాణ లక్ష్మి. కళ్యాణ లక్ష్మి లేదు, ఆ, ఈ రైతు బంధు లేదు, ఆ, 2 లక్షల రుణమాపండి అది కూడా చేయలేదు ఇంతవరకు. ఆ. ఉమ్. పింఛన్లు. పింఛన్లు గయ్యే పింఛన్లు, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న పింఛన్లే ఆ, కేసీఆర్ పెంచి. ఆ. ఉమ్. ఈయన పెంచింది లేదు, ఏది లేదు. పెంచింది ఇచ్చింది లేదు. లేదు. ఏమనుకుంటున్నారమ్మా జనాలు మరి? ఏమనుకోలే, ఇక ఈయన ఉండడు, ఇక అయిపోయింది. ఇది ఒకసారి వస్తాడో వచ్చిండేమో కానీ ఇక మళ్ళీసారికి మాత్రం రాడు. ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంటాడేమో ఇక. అంతేనా? అంతే. మళ్ళీ రాడంటారు. ఇక రాడు. ఎందుకు? వేస్ట్. ఎందుకు అంతే? ఇక ఉన్నాయా అన్ని ఒరుగుతుండు, ఇంకేమొస్తాడు సార్ ఆయన? రాడు. మళ్ళీ రాడంటారు. రాడు. ఆ. ఉమ్. ఎందుకు దీని వెనక ఏముంది అనుకోవచ్చమ్మా? ఏముందో ఇక మరి. ఎందుకు ప్రజలకు పథకాలు ఇస్తలేడు రేవంత్ రెడ్డి? ఏమో ఆయన ఎట్లా అనుకుంటుండో మరి. ఏమనంటే అప్పు ఉందో ఉంటాడు, నేను అప్పు తీర్పాలో ఉంటాడు. అది నెల వచ్చే వరకు అప్పులోడు ఏమంటాడు, ఇంకా అప్పులోడు ఇంటి ముంగట్నే ఉండడు ఉంటాడు. చూస్తాం. రేవంత్ రెడ్డి స్పీచ్ చూస్తాం. ఇంకేమంటారు? అప్లోడ్ వెనక అప్లోడే, ముంగట అప్లోడే అని అంటాడు ఇక ఆయన. మరి పథకాలు ఇచ్చేటప్పుడు తెలియదు అట్నా? అప్పుడు చూడలేదు అట్నా? ఎట్లుంది ఇక ఆయన ఆయన ప్రపంచం గట్లుంది, ఇక ఎట్ట చేస్తాడు మరి. ఇక మళ్ళీ రాదంటో కాంగ్రెస్. రాడు ఇక. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండమ్మా అప్పుడు? ఇద్దరు కేసీఆర్ ఉన్నప్పుడన్నా మంచిగానే చేసిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బంద్ చేసిండు, అటు ఇటు రుణమాపులు చేసిండు, అంత మంచిగానే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇబ్బంది అవుతుంది. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఏం లేదు, రైతు బంద్ చేస్తలేడు. ఆ, మాకు ₹1,00,000 లోన్ ఇచ్చి అది మాఫీ కానే కాలే. ఆ. మాఫీ కాలేదా? 2 లక్షల వరకు చేసేసినామంటున్నాడుగా. ఈడ చేసిండు, మాకు కానే కాలే. కాలేదా? ఎంత తెచ్చుకున్నావు? మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కూడా ఇవ్వలే, అది లేదు, అది మాఫీ చేయలే, ఏం చేయలే. ఇస్తా అన్నాడుగా రేషన్ కార్డు. రేషన్ కార్డు లేదు, మాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. ఏది లేదా? మా కరెంట్ బిల్లు మాఫీ లేదు, ఏది లేదు మాకు ఇప్పుడు. ఇక రేషన్ కార్డు లేదుగా, ఏది కాలే. ఇక ఏ పథకాలు వస్తలేవు మీకు? మరి ప్రజాపాలన అంటాడు, మరి గొప్ప గొప్ప మాటలు చెప్తాడు రేవంత్ రెడ్డి. ఇక మరి ప్రజాపాలన ఏందో ఏం చేస్తాడు మరి, అది తీసుకుపోయి 2,500 అని ఇస్తుండ పోనీ. మాకు పింఛను కూడా లేదు. మా పటేల్ 75 ఏళ్ళు ఉండు, మాకు పింఛను కూడా లేదు. ఇక రేషన్ కార్డు లేదుగా, పింఛను కూడా లేదు. పింఛన్ కూడా లేదా? పింఛన్ సంవత్సరం అయితే ఏమనుకుంటారు మరి మీ మరి ఏం చేస్తాం మరి మనం? మార్పు ఇస్తాడేమో అనుకున్నాం, ఏది మరి ఏం లేదు కానీ ఇచ్చేది ఏం లేదా? మార్పు అని తెచ్చుకురా కాంగ్రెస్ ని. మంచిగుందా మార్పు? మంచిగానే ఉంది. మంచిగానే ఉన్నదా? ఏమేమి చూసి రేపు మార్పు మీరు? ఏముంది అయ్యా చూడ, ఇక ఆయన కేసీఆర్ రైతు బంధు అని వేసాడు కానీ అది లేదు, ఇది లేదు. ఇంతవరకు వేయలేదు, రైతు బంధు వేయలేదు, రుణమాఫీ చేయలేదు. పోనీ 500 బోనస్ అని ఇస్తాడా? 500 బోనస్ ఏదో సన్నోళ్ళు కొన్నాడు, ఏమి ఇస్తుండో సన్నోళ్ళు పండించిన వాళ్ళకు. అంతేనా? సంవత్సరం పాలన బాగాలేదంటూ మరి మార్పు కావాలనుకు ఓట్లు వేసిరుగా మరి చాలా మంది. ఏమో మంచిగా చేస్తాడేమో అని వేసినాము. ఒకసారి ఇక ఈయన ఒకసారి ఆయన సార్ గెలిపియాలి. ఇక మరి ఈయన చేసింది ఏం లేదు. అంతేనా? మరి మళ్ళీ ఎన్నికలు ఓట్లు వేస్తారా కాంగ్రెస్ కి? తెలిసిపోయిందంట. ఇక తెలిసిపోయింది, ఇక వేస్తారు, ఎవరు వేస్తారు దాండుగా. అంతేనా? రేవంత్ రెడ్డి ఏందో కాంగ్రెస్ పాలన ఏందో తెలిసిపోయిందంట. ఇక అట్నే ఉంది ఇక ఇప్పుడు, ఇక చూస్తే ఇక అంతే అంట. ఇక ఈ రైతు బంద్ అంటే మొత్తమే బంద్ అయింది. పింఛన్లు కూడా ఆ రోజు ఏమన్నాడంటే, అప్పుడు కేసీఆర్ 200 పింఛన్ ఉండగా 2,000 అన్నాడు, 2,000 ఆడి తీరిండు. ఈయన 4,000 అన్నాడు, ఈయన బయటపడ్డాడు. అదటే ఇది ఇటే అంతే. 4,000 ఇచ్చే కోపులు కొడుతుందా మరి? కొడతలేదు. కొడతలేదా? కొడతలేదు. మరి ఎట్లా మరి సరిపోతున్నాయి 2,000 పింఛన్? ఇక సరిపోతుంది అంటే మరి ఏం చేస్తాం, మరి ఏం చేస్తామే మరి. ఏం చేయలేమంటావా? ఏం చేయలేము మరి, ఏం చేస్తాం అంటే గదే పర్వాలేదు కూకుండా ఆయన
ఎవరు ఇక ఏవో మీ అసలు ఇక గెలకంగా ఆ. ఏమైద్దో మరి మరి గద్దె మీద కూర్చున్నాయన మీ ఇబ్బందులు కష్టాలు తెలుస్తున్నాయనే ఏం తెలుస్తాయి అప్పుడు గెలిచక ముందు తెలుస్తుండే ఇది గెలిచినాక ఏం తెలుస్తాయి తెలవా తెలియవు ఎవరైనా అంతే గంగ దరినా గంగమ్మ గంగ దరినాక నా పింగమ్మ పింగమ్మ అవు అంతే ఉంటదంట. అంతే మరి పథకాల పరిస్థితి ఏందే ఇక మరి ఏందంటే ఇక అది మీకే ఎరక మాకే ఎరక వస్తున్నాయా? ఈ 4,000 పింఛన్ అయితే వస్తలేదు. వస్తలేదు ఆ. రైతు బంధు వస్తలేదు ఉమ్, ఇక రుణం అది బ్యాంకుల 2 లక్షలు మా అన్నాడు ఉమ్, ఇక సరే కొంతమందికి అయినాయి కొంతమందికి కాలేదు కాలేదు. ఇక వాళ్ళు అయిన వాళ్ళు ఏమో ముస్తుర్రు కాని ఏమో ఎడుతుర్రు ఉమ్, అంతే అంటూ. అంతే ఇది మరి తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు కానీ ఇస్తుండా? ఈ లేదు లేదు అది ఏది లేదు. ఏది లేదు ఏమనుకుంటారా జనాలు? ఏమనుకుంటు ఇక నీ ఆలిముడు పోయి మళ్ళీ వస్తాడంటారు నీ అమ్మ ఎందుకే? అరే పెడతాంటే ఆశ కొడతాంటే భయం ఆ, మరి కదా మరి అంతే అట్లా అనుకుంటారా జనాలు? అనుకోరా మరి ఆ. పక్క తెలిసి వచ్చిందానే ఏ పాలన ఎట్లుంది, ఏం కథ, ఏం చేస్తున్నారు జనాలు అందరూ ఇప్పుడు తెలుగులో అయ్యారటగా. ఇక తెలివి కలవాళ్ళు అంటే ఇక తెలివి ఉన్నదే ఉంటే ఏమి ఉపయోగిస్తుంది తెలివి ఆ, మనం ఏమి ఉపయోగిస్తాం ఏమైనా తిట్టుడు ఆ, సాపిచుడు దుంబివచ్చు అంతేగాని అంతకు తప్ప మనం ఏం చేసే పనులు అయితే లేవు ఆ. చేసే పనులు లేవు. లేవు ఉమ్, ఆయన పరాకత కూకుండా అయిపోయింది గిట్టే బత్తనే గట్టినే అయిపోయినది పోతుంది ఆ. ఎట్లా మరి మిమ్మల్ని నమ్మించి మోసం చేసినట్టు పథకాల పరిస్థితి ఏంది మరి? ఇక మాకు తెలిసిన కాడికి అయితే మోసం చేసినట్టే మోసం చేసినట్టే. ఆవ్. ఆ. ఇస్తాడని నమ్మకం ఉందా లేదు లేదా? ఏమో ఎందుకే? ఏమిస్తాడో ఏం చేయడో ఇక మాకు తెలియదు అయ్యా అంటూ ఆ. రైతులు ఏమనుకుంటారు? ఇప్పుడు పెట్టి వాళ్ళకు ఈ నదులు రైతు బంధు ఇప్పుడు 5 సంవత్సరాల నుండి కేసీఆర్ ఇచ్చిండు జర కొంచెం అల్కగా అనిపించింది ఇప్పుడు ఏ వరకాలు ఎవరికైనా కానీ ఇబ్బంది అనిపిదా ఇబ్బంది అనిపిస్తుంది. మరి ఆ. మరి గొప్పగా చెప్పుకుంటాడు కానీ నా పాలన మెరుగైంది, దేశంలో ఎక్కడ లేని పాలన చేస్తున్నాను ఈ నేషనల్ పార్టీ కాబట్టి గట్టిగా చెప్పుకుంటారు ఎట్లా చెప్పుకుంటారా? ఆ. ఆ. మరి మళ్ళీ ఓటేస్తారా కాంగ్రెస్కి ఇట్లుంటే? ఇక ఆలోచన చేస్తున్నావు? ఆలోచన ఇక చేస్తారో ఏరా అనేది ఎట్లా వేస్తారు ఏరంటవా? పడుతున్న కష్టాల గురించి రేవంత్ రెడ్డి. మా కష్టం మేమే పడుతున్నాం ఇక ఆయన చెప్పేది ఏం చెప్పిన పనులు చేయలేదు చేయనోడు ఇక ఆయన చేస్తానోడు ఇవాళ చేయనోడు ఇవాళ మనం అడిగే అర్హత లేదు వాడు చేసే ఏమో ఇక చేస్తాడని నమ్మకం కూడా లేదు. నమ్మకం కూడా లేదు ఆ. పోనీ ఇప్పుడైనా రైతు బంధు వస్తుంది అంటారా? ఏమనుకుంటారా? ఏ నాకేం తెలియదు నేనే పోయి మళ్ళీ రుణమాఫీ అయిపోతే అప్పుడు 1,00,000 బ్యాంక్ మాఫీ అయ్యగా ఆ. మళ్ళీ పాస్బుక్ పెట్టిన నిన్న నేనే 1,00,000 తెచ్చుకున్నా తెచ్చుకున్నాం మరి. ఆ. ఆ. ఈ 500 బోనస్ ఇస్తున్నాను మరి ఓట్లకి. పింఛన్లు అయితే మీకు ఇవ్వలేదు, మోసం చేసారు పథకాలు. ఇక ఎందుకో ముందు ఇస్తుండు అప్పటివే ఇస్తుండు కానీ మళ్ళీ ఆయన అనేవి మాత్రం ఇస్తలేడు కొత్త అనుకోరా ఏమి ఇస్తలేదు. ఏమి ఇస్తలేడు మరి ఏం చెప్తే ముఖ్యమంత్రికి ఇప్పుడున్న పాలన పైన, మీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల పైన ఒకవైపు సంబరాలు చేసుకోవాలంటుండగా. ఆ. సంబరాలు చేసుకుంటే ఇక మళ్ళీ వచ్చినప్పుడు చేసుకోమని ఇప్పుడు ఏమో లేదు ఇప్పుడు ఏమవుతుంటవా? ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ వచ్చినాక చేసుకోమని. మళ్ళీ వచ్చినాక చేసుకో అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అప్పుడైనా రైతు బంధు విషయంలో కానీ ఇటు రైతు ఇక అప్పుడు ఇక ఆయన అన్నయ్యని ఆయన కూడా లేవిచ్చినాడు డబల్ బెడ్రూమ్లు అన్నాడు ఇవి అన్నాడు అవి అన్నాడు కానీ కొన్ని పనులు అయితే మంచిగానే చేసిండు ఊళ్ళే ప్రశాన వాటికలు రైతు వేదికలు రైతు ఏది మార్కెట్ ఎవరు చెర్ల పూడిక కూడా తీపిచ్చిండు చాలా వరకు ఆయన చేసిన పనులు అయితే నాకైతే నచ్చినాయి నచ్చినాయి కూడా రేవంత్. ఈ రేవంత్ ఆయన ఏం కొత్త పని ఏం చేసేపటికి ఆయన నచ్చింది అని చెప్పాలి ఆయనది ఏది ఆయన అన్న పనులని ఆయన నోటించాని ఆయన కనీసం ఆడు 10 అంటే 5 అన్న చేసిండు కానీ నువ్వు 10 అంటే 2 అన్న చేయబోతుంది ఇక ఏమో ఇక చేస్తాడో చేయడో ఇక తెలియదు మనకు అంతే అంట.